Strong as a spell, I'll never tell. ఫ్రెండ్స్ నేను నజర్ మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి చాలా పాత ప్రోడక్ట్ కొత్తగా అన్బాక్సింగ్ అయితే చేద్దాం. సో ఇది చాలా ఓల్డ్ ప్రోడక్ట్ అనమాట. సో ఇంచుమించు 1 ఇయర్ దాటిపోయింది, ఎప్పుడో 1 ఇయర్ దాటిపోయింది. సో ఈ రోజు ఎందుకు కొన్నాం మరి, ఈ రోజు అన్బాక్సింగ్ ఎందుకంటే దీని ప్రైస్ రైట్ నౌ చూసినట్లయితే 5000 ఉంటుంది మీకు ఫ్లిప్కార్ట్లో చూస్తే. బట్ నేను ఇది ఓన్లీ 2000 రూపీస్కి అయితే పర్చేజ్ చేశాను. సో 2000కి ది బెస్ట్ డీల్ అని చెప్పొచ్చు. సో అందుకని అయితే తెప్పించాను. సో మీరు కూడా దీన్ని ఖచ్చితంగా 2000కి అయితే పర్చేజ్ అయితే చేయొచ్చు. సో అది మీకు కూడా వర్తిస్తుంది. దాన్ని ఎలా పర్చేజ్ చేయాలనేది ఖచ్చితంగా వీడియో ఎండ్లో అయితే మీకు చూపిస్తాను. సో ఖచ్చితంగా అప్పటివరకు వీడియోని అయితే చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో ఏమేమి అవసరం ఏంటి అనేది అయితే చూద్దాం. సో ఏం లేదు ఇది మీకు, సో ఓపెన్ చేసి చూపిద్దాం. ఏం లేదని చెప్పడం ఎందుకు. ఎస్ చూడొచ్చు, 1999 రూపీస్కి అయితే పర్చేజ్ చేశాను దీన్ని నేను. ఏం లేదు, ఇది లెనోవో స్మార్ట్ క్లాక్. సో మీకు తెలిసిందే, సో మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది దీని గురించి పూర్తిగా. సో ఏంటి దీని యూసెస్ ఏంటి, దీన్ని ఒకసారి అన్బాక్స్ చేసి బ్రీఫ్గా అయితే వెళ్ళను. సో పైన అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్ళిపోతాను. సో సింపుల్గా దీని ఫీచర్స్ ఏంటో చెప్పేస్తాను. ఆలస్యం చేయకుండా ఈ కవర్ కూడా ఓపెన్ చేద్దాం. సో కవర్ ఓపెన్ చేసే ముందు మనకి పైన బాక్స్ మీద కనుక మనం చూసినట్లయితే లెనోవో స్మార్ట్ క్లాక్ అని అయితే ఉంది విత్ గూగుల్ అసిస్టెంట్ అని. సో ఇది మీకు గూగుల్ అసిస్టెంట్తో పనిచేస్తుంది. అదే ఇందులో మీకు మెయిన్ హైలైట్ థింగ్. సో ఇందులో దీంతో మీరు చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి, కొన్ని ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ అయితే ఉంటాయి. వాటన్నిటిని ముందు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక దీని ఎంఆర్పి ప్రైస్ కనుక మనం చూసినట్లయితే 9999 రూపీస్ అయితే ఉంది. సో అంటే 10,000 రూపాయలు యాక్చువల్గా లాంచ్ అయినప్పుడు. బట్ కాకపోతే ఇప్పుడు మనకి ఇది 5000కి అయితే వస్తుంది ఫ్లిప్కార్ట్లో. సో ఒకసారి అయితే దీన్ని ఓపెన్ చేసేద్దాం. ఇలా సౌండ్ మాత్రం చాలా బాగుంటుంది కదా, వెళ్ళిపోయింది. సో మేబీ ఫ్రమ్ దిస్ సైడ్ ఆల్సో అనదర్ సీల్. వావ్ 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 వావ్, చూడొచ్చు చాలా చిన్నగా ఉంది మీకు ఇది. సో చాలా పెద్దగా ఉంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేశాను. ఎనీవే దీని తర్వాత చూద్దాం ఇంకేం వస్తున్నాయో చూద్దాం. బాక్స్లో నెక్స్ట్ చూసినట్లయితే చాలా వెయిట్ అయితే ఉంది ఇది. సో పవర్ అడాప్టర్ అయితే ఇస్తున్నారన్నమాట మనకి ఇది. సో దీని యూజెస్ అయితే మనం దీనికి 24 అవర్స్ పవర్ అయితే ఇవ్వాలి కంపల్సరీ. అండ్ ఇంకా అలానే మనకి పేపర్ మాన్యువల్ అండ్ యూజర్ గైడ్ అయితే ఇస్తున్నారు. సో చాలా పెద్ద యూజర్ గైడ్. సో మేబీ నాకు తెలిసి దీని అవసరం ఉండదు. సో ఇవన్నీ తీసి పక్కన పెట్టేద్దాం. పేపర్ అయితే ఓపెన్ చేసేద్దాం. సో చూడొచ్చు మీకు చాలా చిన్నగా ఉంది. సో నా చేతిలో సరిపోయింది ఎగ్జాక్ట్గా. అండ్ స్క్రీన్ కూడా మీకు 4 ఇంచెస్ స్క్రీన్ అయితే వస్తుంది ఇది. సో మీరు చూసినట్లయితే జస్ట్ 4 ఇంచెస్ స్క్రీన్ అయితే వస్తుంది మీకు. అండ్ దీనికి యొక్క ఫిజికల్ ఓవర్ కనుక మనం చూసినట్లయితే టాప్లో వచ్చేసి మనకి 2 బటన్స్ అయితే ప్రొవైడ్ చేశారు వాల్యూమ్ అప్ అండ్ డౌన్కి. మీరు చూసినట్లయితే ఇక్కడ నుంచి మీరు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు. అండ్ కింద లెనోవో బ్రాండింగ్ ఉంది. అండ్ బ్యాక్ సైడ్ కనుక మనం చూసినట్లయితే ఏదైతే పవర్ కార్డ్ వాళ్ళు ఇచ్చారో మనకి పవర్ ఇన్పుట్ ఇవ్వడానికి ఉంది. అండ్ అలానే మనకి ఏదైతే మైక్, సో మనం మాట్లాడుతుంటాం కదా ఎప్పుడైనా సరే స్మార్ట్ స్పీకర్స్ తోటి మనకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే 24 అవర్స్ మన వాయిస్ అయితే వింటుందన్నమాట. సో స్మార్ట్ స్పీకర్ అనేది. సో అది మనం కంట్రోల్ చేసుకోవచ్చు ఇక్కడ. ఇది ఒక గుడ్ థింగ్. ఒకవేళ మీరు దీన్ని ఆఫ్ చేసుకొని బెడ్రూమ్ లాంటి ప్లేస్లో పెట్టుకుంటే మాత్రం దీన్ని అయితే ఆఫ్ చేసుకుంటే బెటర్ మీరు వద్దనుకున్నప్పుడు. అండ్ కావాలనుకుంటే మాత్రం మైక్ ఇక్కడ నుంచి అయితే మీరు ఆన్ చేసుకోవచ్చు. ఇంకా థర్డ్ వచ్చేసి మనకి యూఎస్బీ టైప్ ఏ పోర్ట్ అయితే ఉంది రియర్ సైడ్ వచ్చేసి. అంతే బాటంలో మనకి రబ్బర్ టైప్ అయితే ఇచ్చారనమాట. సో మీరు ఎక్కడైనా కింద పెడితే మీకు మూవ్ అవ్వకుండా ఉండడం కోసం అయితే ఇచ్చారు. అండ్ ఓవరాల్గా ఇంకంతే ఫిజికల్ ఓవర్వ్యూ. ఇదంతా మీకు కూడా ఒక అదేమంటారు క్లాత్ టెక్స్చర్ అయితే వస్తుందన్నమాట. క్లాతే ఇది. సో అండ్ ఫ్రంట్ వచ్చేసి ఇక ఫైనల్గా స్క్రీన్ వచ్చేసి మీకు సో మీరు చూడొచ్చు ఎగ్జాక్ట్గా మీకు 4 ఇంచెస్ స్క్రీన్ అయితే ఉంది. సో 2 మైక్రోఫోన్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 2 మైక్రోఫోన్స్ మనకి ఫ్రంట్ సైడ్ అయితే ఉన్నాయి. కాకపోతే మాత్రం ఎటువంటి కెమెరా అయితే ఉండదు మీకు. సో అదొకటైతే అబ్జర్వ్ చేయండి. ఇక దీనికి ఒకసారి పవర్ అయితే ఇస్తాను నేను. పవర్ ఇచ్చి ఒకసారి ఆన్ చేసి సెటప్ చేసి మీకు హోమ్ స్క్రీన్లో అయితే ఒకసారి అయితే చూపిస్తాను. దీని ఫీచర్స్ ఏంటి, ఏమేమి ఇంపార్టెంట్, ఏమేమి చేయొచ్చు దీంతో అనేది క్లియర్గా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది మనకైతే ఆన్ అయితే అయిపోయింది అనమాట. సో దీని ఫీచర్స్ కనుక మనం చూసుకున్నట్లయితే మెయిన్ ఇది వచ్చేసి మనకి స్మార్ట్ క్లాక్ అని చెప్పింది ఏంటంటే వీళ్ళు. సో మీది ఒక స్మార్ట్ క్లాక్ ఇంకా అది మీకు అలారమ్స్ పెట్టుకోవడానికి కానీ. సో నాట్ ఓన్లీ అలారం, సో వీళ్ళు పెట్టిన నేమ్కి అయితే ఇంకొంచెం బెటర్ అయితే ఉంటుంది. సో మీరు అలారం సెట్ చేసుకోవచ్చు. అండ్ క్యాలెండర్స్లో మీరు రిమైండర్స్ పెట్టుకోవచ్చు. అంటే మీరు డైలీ ఏ టాస్క్లు చేయాలి ఏంటి అనేది కూడా మీరు డైరెక్ట్గా దీని నుంచి అయితే మీరు యాక్సెస్ అయితే చేయొచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి మీకు మ్యూజిక్ అయితే ప్లే చేసుకోవచ్చు స్మార్ట్ అసిస్టెంట్. మీకు యూట్యూబ్ మ్యూజిక్ కానీ లేకపోతే స్పాటిఫై కానీ ఈ రెండింటి నుంచి కూడా మీరు అయితే మ్యూజిక్ అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. ఓకే గూగుల్ ప్లే తెలుగు సాంగ్స్. Got it. Check out this Telugu song station on YouTube Music.
ఓకే గూగుల్, హే గూగుల్ స్టాప్. అండ్ యూట్యూబ్ వీడియోస్ కూడా ప్లే చేయొచ్చు, కాకపోతే మీరు వెబ్ బ్రౌజర్లోకి వెళ్ళి అయితే ప్లే చేయాలి. డైరెక్ట్గా మీకు నేటివ్గా యూట్యూబ్ సపోర్ట్ అయితే ఉండదు. సో మీరు అడిగితే మాత్రం అది అయితే చేయదు. సో మీరు కీబోర్డ్ మౌస్ కనెక్ట్ చేసుకొని వెబ్ మోడ్లోకి వెళ్ళి అయితే చేయాలి. సో అది కొంచెం డిఫికల్ట్, సో అది వర్కౌట్ అయితే కాదు. బట్ ఏదో మీరు ఒకసారి సాహసంగా చెయ్యాలి, చూడాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు అదైతే యాక్సెస్ అయితే చేయొచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి మీకు స్మార్ట్ హోమ్ కంట్రోల్ అనమాట. సో మీ ఇంట్లో ఇప్పుడు ఏదైనా సరే, ఇప్పుడు స్మార్ట్ బల్బ్స్ కానీ ఏమైనా ఉంటే మాత్రం డైరెక్ట్గా మీరు దీని ద్వారా అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. మీరు దీనికి చెప్పినట్లయితే గూగుల్ అసిస్టెంట్కి డైరెక్ట్గా వాటిని అయితే ఇది టర్న్ ఆఫ్ అయితే చేస్తుంది. సో ఇట్లాంటి కొన్ని ఫీచర్స్ అయితే మీకు బెటర్ అయితే ఉంటాయి. అండ్ ఏదైతే ఫేసెస్ ఉంటాయో మనకి మెయిన్ లాక్ స్క్రీన్ అనేది, సో ఇక్కడ మీకు నచ్చిన కస్టమ్ ఇమేజెస్ కూడా పెట్టుకోవచ్చు. నాట్ ఓన్లీ గూగుల్ సజెస్ట్ చేసే కాకుండా మీకు నచ్చిన ఇమేజెస్ కూడా పెట్టుకోవచ్చు. సో ఓవరాల్గా అసలు దీన్ని పర్చేజ్ చేయొచ్చు అంటే మాత్రం 2000కి కళ్ళు మూసుకొని పర్చేజ్ చేయొచ్చు. ఏ గూగుల్ అసిస్టెంట్ కూడా మీకు ఈ ప్రైస్కి అయితే రాదు. అండ్ గూగుల్ అసిస్టెంట్తో వస్తుంది, దట్టు మీకు ప్లస్ థింగ్ వచ్చేసి మీకు డిస్ప్లేతో వస్తుంది. డిస్ప్లేతో పాటు మీకు ఇందులో మీకు నచ్చిన ఇమేజెస్ పెట్టుకోవచ్చు, డెస్క్ మీద పెట్టుకోవచ్చు. కొంచెం అందంగా అయితే ఉంటుంది అనమాట. సో ఒక చిన్న సైజు ఫోటో ఫ్రేమ్ అనుకోండి, మనం 7:6:4 పెట్టుకుంటాం కదా. సో 4 inches స్క్రీన్ అయితే మీరు ఈజీగా ఒక ఫ్రేమ్ లాగా పెట్టారనుకోవచ్చు. సో దానికోసమైనా దీన్ని మీకు ఒకవేళ 2000 రూపీస్కి వస్తే ఖచ్చితంగా మీరు దీన్ని అయితే కన్సిడర్ అయితే చేయొచ్చు. సో ప్రోడక్ట్ గురించి ఎక్కువ మాట్లాడడం నాకైతే ఇష్టం లేదు, ఇట్స్ టూ ఓల్డ్ కాబట్టి. బట్ ఎనీవే ఇక దీన్ని ఎలా మనం పర్చేజ్ చేయాలంటే మాత్రం రీసెంట్గా మీరు ఏమైనా సరే ఫ్లిప్కార్ట్లో కనుక ఏమైనా మొబైల్స్ కనుక పర్చేజ్ చేసి ఉన్నట్లయితే మీరు మీ ఫ్లిప్కార్ట్ యాప్లోకి వెళ్ళండి. అక్కడికి వెళ్ళినాక మీకు కూపన్స్ అని అయితే కనిపిస్తుంది. సో సింప్లీ ఇక్కడ మీకు నేను చూపిస్తాను. సో ఫ్లిప్కార్ట్ యాప్లోకి వెళ్ళగానే ఇక్కడ మీకు మై కూపన్స్ అని ఉంటుంది కదా, సో దాన్ని సెలెక్ట్ చేయండి. సో మీరు ఆల్రెడీ మొబైల్ కొని ఉంటే మాత్రం మీకు అక్కడ ఇదైతే ఆఫర్ డిస్ప్లే చేస్తుంది. ఇక్కడ మీ స్మార్ట్ స్పీకర్ ఉంది అండ్ అలానే మనకి గూగుల్ నెక్స్ట్ మినీ కూడా చూపిస్తుంది. అలానే నాకు ఇది తీసుకోకముందు నాకు ఇది కూడా చూపించింది అనమాట 1900కి. అయితే కాకపోతే ఇక్కడ ఒక చిన్న మతలబు ఉంటుంది. సో సపోజ్ ఇది మనం తీసుకున్నాం అనుకోండి. సో ఇది తీసుకోవాలనుకున్నప్పుడు దీన్ని మనం కార్ట్లోకి యాడ్ చేయగానే, సో దీన్ని కనుక మనం తక్కువ ప్రైస్కి పర్చేస్ చేయాలంటే 4000 రూపీస్ ఇంకా వేరేది ఏదైనా షాపింగ్ చేయాలి. సో వేరేది షాపింగ్ చేయకపోతే రాదు. మరి నాకు ఎలా వచ్చిందంటే మాత్రం ఏం లేదు, సింపుల్గా మీరు దాన్ని కార్ట్లోకి యాడ్ చేయండి. వేరే ఐటమ్ 4000 అడిగితే 4000, 10,000 అడిగితే 10,000 మీరు కార్ట్లోకి అయితే యాడ్ చేయండి. యాడ్ చేశాక మీకు దీని ప్రైస్ అయితే తగ్గిపోతుంది, ప్రోడక్ట్ ప్రైస్. ఎప్పుడైతే ప్రైస్ తగ్గిపోతుందో అప్పుడు మీరు ఏదైతే యాడ్ చేశారో దాన్ని కార్ట్లోంచి రిమూవ్ చేయండి. రిమూవ్ చేసి కనుక మీరు పర్చేజ్ చేసినట్లయితే మీకు ఇది 2000 రూపీస్కి వస్తుంది. రైట్ నేను అదే చేశాను. సో నేను 4000 ప్రోడక్ట్ ఏదో యాడ్ చేశాను. యాడ్ చేసి ఇది ఇమీడియట్గా ప్రైస్ తగ్గగానే దీన్ని అయితే నేను ఇది ఉంచేసి వేరే యాడ్ చేసిన ప్రోడక్ట్ అనేది కార్ట్లోంచి రిమూవ్ చేశాను. సో నాకు 2000 రూపాయలకి అయితే వచ్చింది. సో 2000 రూపాయలకి బెస్ట్ డీల్ ఇది. సో లాస్ట్ టైం వచ్చేసి మనకి 1500 కూడా వచ్చింది, అది కొంతమంది అదృష్టం. అండ్ 2000 కూడా మీకు వస్తే మాత్రం ఖచ్చితంగా ఒకసారి చెక్ చేసుకోండి. రీసెంట్గా మీరు ఏమైనా మొబైల్స్ కనుక ఫ్లిప్కార్ట్లో పర్చేజ్ చేసి ఉంటే మాత్రం మీకు కూడా అక్కడ కూపన్ అయితే ఉంటుంది. నాట్ ఓన్లీ దిస్, మీరు ఎప్పుడైనా సరే ఫ్లిప్కార్ట్లో కూపన్స్ అనేవి ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఎప్పటికప్పుడు. ఎందుకంటే కూపన్స్లో అక్కడ మీకు కొన్ని ఆఫర్స్ ఉంటాయి. ఇప్పుడు గూగుల్ నెక్స్ట్ మినీ ఉంది, నాకు ఇంకా ఎంఐ స్మార్ట్ స్పీకర్ నాకు ఓన్లీ 2000కి వస్తుంది, 4000 రూపీస్ది. అది ఇప్పటికీ నేను కూడా అవైల్ అయితే చేసుకోవచ్చు. సో ఇట్లాంటి కూపన్స్ అయితే వస్తుంటాయి ఫ్లిప్కార్ట్లో, ఖచ్చితంగా వాటిని అయితే అబ్జర్వ్ చేయండి. అండ్ ఫైనల్గా వన్ మోర్ థింగ్ వచ్చేసి ఇప్పుడు నేను మీకు ఒక 3 వీడియోస్ అయితే చూపిస్తాను, ABC అని. ఇందులో మీకు ఏ ఫ్రేమ్ నచ్చింది అనేది ఖచ్చితంగా కింద కామెంట్ అయితే చేయండి. ప్రోడక్ట్ గురించి చేసినా చేయకపోయినా సరే ఖచ్చితంగా ఈ వీడియో ఫ్రేమ్స్లో మీకు ఏ స్టైల్ ఆఫ్ లుక్ ఏది నచ్చిందో అది కింద చెప్తే మాత్రం నెక్స్ట్ నుంచి మ్యాక్సిమం వీడియోస్ అనేది దాని నుంచి చేయడానికి ట్రై చేస్తాను. ఎప్పుడగా వస్తాయని కాదు, సో మ్యాక్సిమం వీడియోస్ ఆ స్టైల్లో చేయడానికి ట్రై చేస్తాను. మీరు చూడొచ్చు ABC. సో ఏది బాగుంది, మీకు ఏది నచ్చింది అనేది ఖచ్చితంగా కింద కామెంట్ అయితే చేయండి. సో ఇప్పటివరకు మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేయకపోయినా, లేకపోతే ఫస్ట్ టైం మన ఛానల్ చూసినా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇట్లాంటి మంచి మంచి ఆఫర్స్ అండ్ డీల్స్ మీ ముందుకైతే తీసుకొస్తాను. ఎనీవే థ్యాంక్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.